హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. ఇది గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్ పేపర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ ఓపెన్ షూటింగ్ కాంపిటీషన్ 2024 in Goa are correct? Mandeep Jetta secured 2 gold medals. C. Pranati won the 1 gold medal and 1 silver medals. B. Shankar won the 1 gold medal. Arctic Karnar earned gold medal in both 10-meter air pistol junior women individual and team categories. ఇది ఇండియా ఓపెన్ షూటింగ్ 2024 గోవాలో జరిగిన పోటీల గురించి ఈ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ రిపీట్ కావు, బట్ ఇలాంటి మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఆన్సర్ ఏ అండ్ డి. అంటే మణిదీప్ జట్టా 2 బంగారు పథకాలు గెలిచాడు, మరియు హర్షితా కారన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో జూనియర్ మహిళా వ్యక్తిగత మరియు టీం కేటగిరీలో సాధించాడు. ఇలాంటి గేమ్స్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, అలా ఇండియాలో జరిగిన గేమ్స్ అన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బైలాటరల్ సిరీస్ కంటే ఇలా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ బ్లైండ్ ఐ? బ్లైండ్ ఐ అనేది ఒక యాప్ ఫ్రెండ్స్, ఒక యాప్. ఈ యాప్ అనేది మన తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే దీనిని తెలంగాణకు చెందిన ఒక యుక్త వ్యక్తులు కనుగొన్నాడు. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. దీనిని ఇమాజిన్ వెంచర్స్ అని ఒక సాధారణ నవీన కల్పనగా గుర్తించింది. దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణల స్థాపకుడు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది టెక్నాలజీకి సంబంధించిన, టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ బ్లైండ్ ఐ అనేది ఒక వియరబుల్ అసిస్టివ్ డివైస్ ఫర్ విజువల్లీ ఇంపేర్డ్. అంటే గుడ్డి వాళ్ళకు, పార్షల్గా గుడ్డి వాళ్ళు ఉన్న వాళ్ళకు ఈ యాప్ అనేది మనకు సహాయపడుతుంది. దీని రూపకర్త టి రవికిరణ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏలియన్ ఇన్నోవేషన్ స్టార్టప్ కంపెనీ వాళ్ళ చేతుల్లో ఇది గుర్తింపు పొందింది ఫ్రెండ్స్. ఓకే, ప్రతి సంవత్సరం మన దేశంలో ఎక్కడొక్క ఎలక్షన్ జరుగుతాయి. మనకు మెయిన్గా 2024 జరిగిన లోక్సభ ఎలక్షన్స్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి మన చుట్టూ జరుగుతాయి కాబట్టి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ 2024లో లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యాఖ్యలు ఏవి ఒప్పు అంటే కరెక్ట్ ఫ్రెండ్స్. ట్రూ స్టేట్మెంట్స్ అయ్యో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. భారత ఎన్నికల సంఘం 2020 ఫిబ్రవరి 24 నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 19 ఏప్రిల్ 2024 మొదటి విడత ఎలక్షన్స్ జరిగాయి. 13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. మొదటిసారిగా ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 4 స్టేట్మెంట్లో ఏవి రైట్ ఏవి తప్పని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 బి అండ్ సి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ని చూస్తే భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20, 2024 కాదు ఫ్రెండ్స్, 16 మార్చ్ 16th మార్చ్ రోజు ఎలక్షన్ షెడ్యూల్ అనేది ప్రకటించారు ఫ్రెండ్స్. సో మొదటి స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ 19th ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి ఫ్రెండ్స్, అది కరెక్టే. మూడోది 13 మే 2024 తెలంగాణలో ఒక దశలో ఓటింగ్ జరిగింది, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. చివరిది, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయం. మహిళలకు కాదు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 85 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళు, మరియు పీడబ్ల్యూడి కేటగిరీ అంటే ఫిజికల్లీ ఇంపైర్డ్ వాళ్ళు, దివ్యాంగులు అని అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్సర్ 4 బి అండ్ సి. ఈ ఎలక్షన్కి సంబంధించినప్పుడు ఎవరు దానికి స్టార్ క్యాంపెయినర్, ఇక్కడ పీడబ్ల్యూడి కేటగిరీకి ఈసారి ఎక్కువ ప్రోత్సాహాలు లభించాయి ఫ్రెండ్స్. శీతల్ దేవి అని మన పారా ఒలింపిక్ మెడలిస్టు, ఆమెని నేషనల్ ఐకాన్గా పెట్టారు. అలా కొంతమంది ప్రతి సంవత్సరం కొంతమంది ఐకాన్స్గా పెడతారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు ఎలక్షన్స్లో, టెక్నాలజీ పరంగా కానీ ఇంకేదైనా యాప్స్ వాడడం కానీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ రిగార్డింగ్ 2024 ఎలక్షన్స్? ఈ తెలుగులో చదువుతున్న ఫ్రెండ్స్ ఆప్షన్స్. భారత ఎన్నికల సంఘం 2024 ఫిబ్రవరి 20 రోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎలక్షన్ జరిగాయి. 13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. మొదటిసారిగా ఈ ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ 4 ఆప్షన్లో ఏవి కరెక్ట్ అంటే ఫ్రెండ్స్ 4th ఆప్షన్. మనం ఒక్కొక్క ఆప్షన్గా వెరిఫై చేద్దాం. భారతదేశ ఎన్నికల సంఘం మనకు నోటిఫికేషన్ ఇచ్చింది 16th మార్చ్ ఫ్రెండ్స్, 16th మార్చ్. ఓకే, 16th మార్చ్ కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎలక్షన్ జరిగాయి, ఇది రైటే ఫ్రెండ్స్. 13
మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. తెలంగాణలో ఒక దశలో ఓటింగ్ జరిగింది. మన ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరియు 4th ఆప్షన్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, మొదటిసారి ఈ ఎన్నికలలో మహిళలకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించారు. చూసానికి మనం మన ఇంటి చుట్టుపక్కల చూస్తున్నాం, చాలామంది మహిళలు బూత్లలోకి వెళ్ళి ఓటేశారు కాబట్టి తప్పు ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ పెట్టేయచ్చు. బట్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలి, మనకు 85 కంటే ఏజ్ ఎక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్స్కు మరియు 40% కంటే ఎక్కువ వికలాంగుల శాతం ఉన్న పీడబ్ల్యూడి పర్సంటేజ్ అంటారు ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈసారి ఈ ఈ ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించారు. ఇలాంటి కాకుండా మరియు ఈ ఎలక్షన్స్ ఐకాన్స్ ఎవరు, ఎలక్షన్స్ అంబాసిడర్ ఎవరు, ఈసారి శీతల్ దేవి అని మన పారా ఒలింపిక్ అథ్లెట్, అలా ప్రతి సంవత్సరం ఎవరినో ఒకరిని ఐకాన్గా పెడతారు మరియు బ్రాండ్ అంబాసిడర్గా పెడతారు. ఈసారి అయితే శీతల్ దేవి ఫ్రెండ్స్. అలా ప్రతిసారి మారుతుంటాయి, ప్రతిసారి ఎలక్షన్కి సంబంధించి ఏదో ఒక టెక్నాలజీకి మారుస్తూనే ఉంటారు, అది మనం ఎప్పుడు అప్డేట్ అవుతుండాలి. నెక్స్ట్ 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో కాని వారు ఎవరు? ఈ 2024 సంవత్సరానికి ఈ అటల్ బిహారీ వాజ్పేయి కాదు ఫ్రెండ్స్, కర్పూరి ఠాకూర్, ఈయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఎంఎస్ స్వామినాథన్, ఈయన వ్యవసాయకు సంబంధించి రీసెర్చ్ చేసి మన హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. చౌదరి చరణ్ సింగ్, ఈయన కార్మిక శాఖ మరియు భారతదేశ ప్రధానమంత్రిగా కూడా చేశాడు. కార్మికులకు, రైతులకు చాలా సేవలు అందించాడు. ఓకే ఫ్రెండ్స్, 16th ఫ్రెండ్స్, ఏ మాక్ డ్రిల్ టర్మ్డ్ విష్ణు యుద్ధ్ అభ్యాస్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2024లో రాజస్థాన్ అజ్మీర్లో విషాణు యుద్ధ అభ్యాస్ ఈ ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది దేనికి సంబంధించి ఫ్రెండ్స్, జనరల్గా మాక్ డ్రిల్స్ అంటే మనం అందరం యుద్ధాల గురించి, వరదల గురించి, వాటి గురించి అనుకుంటాం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పెడతాం ఫ్రెండ్, ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్ పెడతాం. బట్ ఇక్కడ 4th ఆప్షన్ ఫ్రెండ్స్ ఆన్సర్, మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత, పాండమిక్ ప్రిపేర్నెస్. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సిమ్యులేటెడ్ నేషనల్ వన్ హెల్త్ మిషన్లో భాగంగా, నేషనల్ వన్ హెల్త్లో భాగంగా ఇది ఫ్రెండ్స్. దీంట్లో ఇది ఒక కొత్త వైరస్లని కంబాట్ చేయడానికి ఎనిమల్ హస్బెండరీ, వైల్డ్ ఎక్స్పర్ట్స్, అలా ప్రతి రంగంలోని నిపుణులు కలిసి ఇది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది మరో కరోనా లాంటి వైరస్ ఏదైనా వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 17, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ జయవర్మ సింహ. ఈ జయవర్మ సింహ అనేట ఆమె మన 2023లో రైల్వే బోర్డుకు మొదటి మహిళా చైర్మన్ పర్సన్గా కూడా ఈమె నియమితులయ్యారు. కాబట్టి ఇది ట్రూ. కాబట్టి ఏ అండ్ బి ఇక్కడ 2 కరెక్టే. ఇప్పుడు దీని గురించి ప్రజెంట్ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. మనం ఇలాంటి జనరల్ ఐడీస్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి డైరెక్ట్ బిట్లలాగా మరియు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాట్ అవార్డ్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ ఎట్ 17th నేషనల్ అవార్డ్ ఇన్ 2022. ఈ కరోనా వల్ల తర్వాత కొన్ని అవార్డులు అనేది డేట్లు అప్పుడు ఇచ్చినాయి, తర్వాత ప్రకటించడం అలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా అలాంటిదే. 2022 అవార్డు 2024లో ఇచ్చారట. ఇది ఈ బెస్ట్ డాక్యుమెంటరీ 70వ చలనచిత్రంలో. ఈ ఆన్సర్ ముర్ముర్స్ ఆఫ్ ద జంగల్. ఇది ఒక డాక్యుమెంటరీ. ఇలాంటివి రిపీట్ కావు, బట్ 2024కు 25కు ఆర్
వచ్చే సంవత్సరాల్లో ప్రజెంట్ కరెంట్ ఇయర్లో ఆర్ ప్రీవియస్ ఇయర్లో మాత్రమే ఉన్నాయి చదువుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ చదవాలంటే మన వీలు కాదు, వీలైనా సరే అన్నీ గుర్తుండవు. కాబట్టి ప్రజెంట్ ఉన్నవి 1 ఇయర్ బిఫోర్, ఇప్పుడు 2025 కాబట్టి 24, 25 చదివితే సరిపోతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంతకన్నా మించి వస్తే మనం ఇంకా గెస్ కొట్టాలి, లేదంటే ప్రతిదీ చదవాలంటే వీలవ్వదు. నెక్స్ట్ 19th, డ్యూరింగ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు సింగపూర్ 2024 MOU సైన్డ్ బిట్వీన్ 2 కంట్రీస్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఈ ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ప్రెసిడెంట్ కానీ, ఇంకా మినిస్టర్స్ కానీ ఈ 2 దేశాల మధ్యలో MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటారు ఫ్రెండ్స్. ఇది 2 దేశాల మధ్యలో ఒక అగ్రిమెంట్ వచ్చే ముందర మన దేశం మరియు ఇంకో దేశం కలిసి ఈ ఒక కొన్ని అగ్రిమెంట్స్ రాసుకుంటుంది. అవి అండర్స్టాండింగ్ చేసుకొని తర్వాత రకరకాల దశల్లో ఉండి ఈ డిస్కస్ అవుతాయి. డిస్కస్ అయ్యాక నెక్స్ట్ ఒక ఒప్పందంలాగా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి దేశానికి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, బట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 20, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ IMECకి సంబంధించి కింది వ్యాఖ్యలను గ్రహించము. ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్కు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ని కలిగి ఉంది. ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉంది. ఓకే, ఇక్కడ మనం చూడగానే మాత్రమే అంటే ఓన్లీ మాత్రమే అలాంటి వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం దాన్ని ఎలిమినేట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు తెలిస్తే మనం దాన్ని అనలైజ్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది, ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే తూర్పు కారిడార్కు. మన భారతదేశం ఇటు ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ గల్ఫ్ దేశాలు ఉంటాయి, ఇక్కడ యూరప్ ఉంటుంది. కాబట్టి ఇది నార్త్ సైడ్ అవుతుంది, ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది. కాబట్టి జనరల్గా ఇది కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు, రైలు అండ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. అలా రకరకాల అన్ని రవాణా మార్గాలను కలిగి ఉంది ఈ IMEC అనే కారిడార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది మనకు. కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్ లాగా మొత్తం డీటెయిల్గా చదువుకుంటే బెటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ కన్సర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఫిగర్డ్ రెజల్యూషన్ అడాప్టెడ్ ఇన్ UN అసెంబ్లీ 2024. ఇది కష్టమైన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ లాగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే UN అసెంబ్లీ పాస్ చేసిన ప్రతి రిజల్యూషన్ మనం గుర్తుపెట్టుకోలేం, అందులో ప్రతి డీటెయిల్ మనం గుర్తుపెట్టుకోలేం. కాబట్టి ఇది జనరల్గా మనం ఒక గెస్ కొట్టడమే. ఇందులో సేఫ్, సెక్యూర్, హానెస్ట్, ట్రస్ట్ వర్తీ. సేఫ్ ఎట్లయినా ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, హానెస్ట్, ట్రస్ట్ వర్తీ ఈ రెండింటిలో ఎలిమినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రస్ట్ వర్తీ కూడా ఉండొచ్చు. హానెస్ట్ అంటే ప్రతిసారి నిజాయితీగా ఉంటే పనులు కావన్న ఒక చిన్న ఉద్దేశంతో ఈ మేబీ C అనేది డిలీట్ చేశారేమో. ఇది ABD ఆన్సర్. నెక్స్ట్ 22, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు ఏ దేశంలో రీసెంట్గా పెట్టారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దాని పేరు బరాకా అణు ఇంధన సంస్థ. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందులో 7 ఉంటాయి, 7 ఎమిరేట్స్ కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం కూడా సోలార్ మరియు న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుంది. పెట్రోల్ వాళ్ళకు ఎక్కువగా ఉన్నా కానీ రాను వాళ్ళ ఎనర్జీ బాస్కెట్ అనేది డైవర్సిఫై చేయాలని న్యూక్లియర్, విండ్ మరియు సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వాళ్ళ ఎకనామీ కూడా వేరే రంగాలకు డైవర్ట్ చేస్తుంది. ఎందుకంటే పెట్రోల్ ఒకవేళ అంతరించిపోతే వాళ్ళ ఎకనామీకి ప్రాబ్లం కావద్దని. నెక్స్ట్ 23, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సెప్టెంబర్లో ఒక ఎంపాక్స్ టీకాను అప్రూవ్ చేసింది. అది ఏ దేశం ఏ కంపెనీ అభివృద్ధి చేసిందని అడుగుతున్నా. ఎంపాక్స్ అంటే ఒక వ్యాధి ఫ్రెండ్స్. ఇది ఒక వ్యాధి. ఈ వ్యాధికి వ్యాక్సిన్ అనేది ఫస్ట్ ఈ బవారిన్ నార్డిక్ డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ
ఈ బవారిన్ నోర్డిక్ అనేది ఒక వ్యాక్సిన్ ఫ్రెండ్స్. ఇలాంటి వ్యాక్సిన్ ఎంపాక్స్ని తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్స్లో ఇలాంటి వ్యాక్సిన్లకు సంబంధించి ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన వ్యాక్సిన్లు, వాటి రూపకర్తలు లేదా వాటి తయారు చేసిన కంపెనీలు లేదా దేశాలు ఇలా మనం ఒక పట్టిక వేసుకొని వ్యాక్సిన్ నేమ్ ఏంటి, వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారో, అది ఏ దేశంలో చదువుకోవాలి, దానికి ఏమైనా అవార్డులు వచ్చాయా అవి కూడా కనుక్కోవాలి ఫ్రెండ్స్. మన దేశంలో అయితే ఫేమస్ వ్యాక్సిన్స్ తయారు చేసిన వాళ్ళకు ఏదో పద్మ అవార్డులో ఏదో ఒక అవార్డు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అవి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్.